అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఓటమితో కాంగ్రెస్ జోష్ ముందు గులాబీ వాడిపోతోంది. ఒక్క ఓటమిని భరించలేని కారు పార్టీ నేతలు పలువురు హస్తంగుటికి చేరారు. మరికొందరు పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతూ దూరం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని గెలవడాన్ని కాంగ్రెస్ ఛాలెంజ్ గా తీసుకుంది. కొంతకాలంగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ లో నాటి జోష్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలాగైనా ఆదిలాబాద్ ఎంపీ సీటు దక్కించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తోంది. హస్తం గెలుపు కోసం ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా కష్టపడుతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఆ పార్టీ బలం రోజురోజుకు అమాంతం పెరుగుతోంది. ఈ సందర్భంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇంద్రకరణ్ రెడ్డి, అరవింద్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇద్దరిని పార్టీలో చేర్చుకోవద్దని కాంగ్రెస్ క్యాడర్ నుంచి నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే కేకేను కలిసిన ఆ ఇద్దరు నేతలు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో కారు ప్రతిపక్షానికి పరిమితం అవ్వడంతో గత కొంతకాలంగా బీఆర్ఎస్ తో అంటిముట్టనట్లుగా వీరిద్దరు వ్యవహరిస్తున్నారు. గత 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ లో చక్రం తిప్పిన నేతలు ప్రస్తుతం వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ తో అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కేకేను కూడా కలిశారు. కానీ ఇంద్రకరణ్ రెడ్డి రాకను కాంగ్రెస్ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ ఆస్తులు కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నారని, ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని పార్టీ క్యాడర్ పట్టుపట్టింది. అటు మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే అరవింద్ రెడ్డి చేరికను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయం రంజుగా మారింది. ఇంతకీ వీరిద్దరిని హస్తం పార్టీ హక్కును చేర్చుకుంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.